మీడియా వారికి నమస్కారం. 2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఈ 3 దిశల్లో ముందుకు వెళ్ళింది. భవిష్యత్తులో కూడా వెళ్ళబోతా ఉంది. రాష్ట్రం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అభివృద్ధే లక్ష్యం, పారదర్శకతే పునాది అనే నినాదంతో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళబోతా ఉంది. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాదిన్నరగా సాధించిన విజయాలు ఏ విధంగా ఉన్నాయన్నది అనేకమైన అంశాలు ఇప్పుడే మా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా సూపర్ 6 హామీలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ఆడబిడ్డల కోసం ప్రత్యేక నిధులు వంటి పథకాల్ని వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందన్న విషయం అందరూ కూడా గమనించాలి. కేవలం తల్లికి వందనం ద్వారానే 67,27,000 మంది విద్యార్థులు సుమారు 10,000 కోట్ల సాయం అంటే రూపాయలు చెల్లించడం జరిగింది. పెన్షన్లు కూడా గత 18 నెలల్లో దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అన్నది ఇది చిన్న విషయం కాదు. ఈ యొక్క ప్రజా సంక్షేమం పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఏంటన్నది కూడా ప్రజలు గమనించాలి. అన్నిటికి మించి ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. గత 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వకపోగా అర్హత కలిగిన వాళ్ళు కూడా పెన్షన్స్ అనర్హులు చేసిన విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన విషయాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో పెన్షన్స్ ఎవరైతే అనర్హత పొంది ఉన్నారో వాళ్ళల్లో అర్హత కలిగిన వారు ఎవరన్నది ఇప్పుడు వెరిఫికేషన్ మొదలుపెట్టాం. వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. అందులో అర్హత కలిగిన వారిని జనవరి 1వ వారంలోని గుర్తించి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే కొత్త పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. పెన్షన్ పొందుతున్న ఇంటి పెద్ద మరణిస్తే తక్షణమే ఆ ఇంట్లో భార్యకి పెన్షన్ 15 రోజులు ఇచ్చే కార్యక్రమం కూడా మేము తీసుకున్నాం. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి కార్యక్రమాలు, నేతన్నలకి భరోసా, ఆదరణ వంటి పథకాల ద్వారా మహిళలకి, కార్మికులకు, సాంప్రదాయ వృత్తిదారులందరికీ కూడా ఆర్థిక బలాన్ని కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, గత 5 సంవత్సరాలు కొత్త రైస్ కార్డ్ అన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాపానికి పోలా. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో అర్హత కలిగిన వాళ్ళకి రైస్ కార్డ్స్ ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క రహదారుల మరమ్మతులకి సుమారు 1000 కోట్లు, కొత్త రహదారుల నిర్మాణానికి సుమారు 3,000 కోట్లు ఖర్చు చేసి కనెక్టివిటీని కూటమి ప్రభుత్వం మెరుగుపరిచిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి, ఆ మెగా డిఎస్సి సుమారు 15,941 పోస్టులు వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి అంతా ఇంత కాదు. దాన్ని చెడగొట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన కృషి కూడా అంతా ఇంత కాదు. అనేకమైన కేసులు వేశారు. అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి తీయాలి, ఎన్నికల ముందు యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మహా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, పోస్టింగ్స్ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం చేశారండి వైసీపీ వాళ్ళు? మెగా డిఎస్సి అని పేరుతోటి దగా చేశారు. ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు. 5,757 మందికి నియామక పత్రాలు ఇస్తూ పూర్తి చేసుకొని నియామక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు, సార్ మీరు స్టైఫండ్ పెంచుతారని అన్నారు, ప్రస్తుతం 4,500 వస్తున్నాయంటే
ఒక్క మాట అడగడంతో 4,500 ఒక్కసారిగా 12,500 పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఓ పక్కన పరిశ్రమలు ప్రోత్సహిస్తా ఉన్నాం, తద్వారా ఉద్యోగ కల్పనకి కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంలోని ఐటీ హబ్, గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే ప్రాజెక్ట్, ఇలాంటి అనేకమైన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో ఈ రాష్ట్రంలో కృషి చేస్తూ ఉన్నారు. ఓ పక్కన ఇవన్నీ కృషి చేస్తూ అమరావతిని ఏదైతే మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మన గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వారి చేతిలో ల్యాప్టాప్స్ ఉండాలి, గౌరవపదంగా జీవించాలని మేము ఆలోచిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే యువత చేతుల్లో కత్తులు ఉండాలి, నేరస్తులుగా తయారవ్వాలన్నది వైసీపీ వారి ఆలోచన. మేమేమో చేతుల్లో ల్యాప్టాప్లు ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, కుటుంబం గర్వపడే విధంగా యువత ఉండాలని మేము ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు కత్తిలు పెట్టి రప్ప రప్ప అని వైసీపీ వాళ్ళు ఒక ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. ఏదేమైనా ఒక వాట్సాప్ గవర్నెన్స్ కానివ్వండి, లేకపోతే డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ కానివ్వండి, లేకపోతే రియల్ టైం గవర్నెన్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా ఈ రాష్ట్రాన్ని అనేకమైన అంశాల్లో ముందుకు తీసుకెళ్తూ గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసపు పాలన చూస్తున్నామో ఆ విధ్వంసపు పాలన నుంచి ప్రజలు కోరుకునే విధంగా ఇటుగా పేర్చుకుంటూ ఒక బలమైన వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. 2025లోని అనేకమైన ఛాలెంజెస్ వచ్చున్నాయి. ఛాలెంజెస్ అన్నిటిని అధిగమిస్తూ మంచి వృద్ధి రేటు సాధిస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం వైపే భారతదేశంలో పెట్టుబడులన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మనకి వస్తున్న పెట్టుబడులను చూసి పక్క రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు కొట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ రాష్ట్రంలోని అన్ని పెట్టుబడులు వెళ్ళిపోతా ఉన్నాయి, ఏం మ్యాజిక్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాట్లాడుకునే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధమైన సహకారం అందించలేకపోయినా సహకరించకుండా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులు గురి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దురదృష్టకరం. అలాంటి రాజకీయ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం, వారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా, ఎన్ని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు పెట్టినా కూటమి ప్రభుత్వం అన్నిటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారన్న విశ్వాసం వాళ్ళల్లో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో అమలు చేస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆచరణలోకి తీసుకొస్తామని కూడా తెలియచేస్తూ మీడియా వారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.